రష్యాని శిక్షించబోయి అమెరికాని శిక్ష ఫేస్ చేస్తున్నటువంటి సంఘటన ఇది. రష్యా సంపన్నుని శిక్షించాలనే లక్ష్యంతో అమెరికా తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. నెలకు దాదాపు $1 మిలియన్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం మొదలుపెట్టిన సమయంలో క్రెమ్లిన్తో సన్నిహిత సంబంధాలను సంపన్నుడు సులేమాన్ కెరిమోవ్కు చెందిన విలాసవంతమైన నౌకని అమెరికా టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. దాదాపు 348 అడుగుల పొడవున్న ఈ నౌక పేరు అమాడయ్య. 2022లో ఈ నౌక ఫిజీ తీరంలో ఉండగా స్థానిక అధికారులు FBI సిబ్బంది కలిసి దీన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం వ్యాపారి అయినటువంటి కెరిమోవ్ నౌక నిర్వహణ ఖర్చుల కోసం ఆంక్షలను ఉల్లంఘించి అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థను వాడుకున్నట్టు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఇది శాండియాగో తీరానికి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అయితే తాజాగా ఈ నౌకను విక్రయించేందుకు అనుమతించాలని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు జడ్జిని కోరారు. దీని నిర్వహణ ఖర్చులు భారీగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పటిదాకా $20 మిలియన్ వరకు వెచ్చించామని కోర్టు ఫైలింగ్లో చెప్పుకొచ్చారు. సగటున నెలకి $6 లక్షల నిర్వహణ ఖర్చులు కాగా బీమాకు మరో $1.4 లక్షల చెల్లించారు. ఇతరాలకు మరో $1.78 లక్షల వెచ్చిస్తున్నారు. అమెరికా మార్షల్ సర్వీస్ ప్రకారం దీని విలువ $230 మిలియన్ ఉంది. ఈ నౌక తమదైన కంపెనీ ముందుకు వచ్చింది. దీన్ని మరో దానికి విక్రయించడానికి వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించి సివిల్ దర్యాప్తు కొట్టేయాలని తమ అభ్యర్థుల మీద నిర్ణయం వెలువరించే వరకు దాన్ని ఆపాలని, ఒకవేళ దాన్ని తమకు అప్పగిస్తే అమెరికా చెల్లించిన నిర్వహణ ఖర్చులు కూడా వాపసు చేసేస్తామని ఆఫర్ ఇవ్వడం అన్నటువంటి కీలక అంశం.